విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. బతికించో మియావు. అమ్మో అమ్మా మియావు 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 మియావు. అమ్మో అమ్మో పిల్లి. అమ్మయ్యా, పిల్లి వెళ్ళిపోయినట్టుంది. ఈ లొట్టి పిట్టగాడికి నువ్వు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తీసి పక్కన పడి తీసుకెళ్ళి పడేసి ఓ నువ్వేనా చీకట్లో దెయ్యం గెట్టపేసుకొని నన్ను భయపెట్టావు? అంటే అది అవును, చీకటి అంటే మరి చిన్నపిల్లాడ్లా ఇంత భయపడిపోదా అని నాకు తెలీదు. అందుకే తెలియగానే ఒక ఆట పట్టించాను. ఆహా, నువ్వు మాత్రం ఆఫ్టర్ ఆల్ పిల్లికి భయపడట్లేదా? రే, చీకట్లో పిల్లి పులి కంటే డేంజర్ రా, అందుకే అదంటే నాకు భయం. కానీ నువ్వు మరి ఈడియట్లా లేని దెయ్యానికి భయపడుతున్నావు. వేస్ట్ ఫెలో. మామూలుగా అయితే పెద్ద బిల్డప్. ఏయ్ పోవే పొట్టి దెయ్యం, నీ సంగతి తర్వాత చెప్తాను. ఏ పోరా, ఇంకొన్ని రోజుల్లో డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకేం చెప్తావు నా సంగతి? లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. వారాహి ప్లీజ్ రిప్లై ఇవ్వు. సారీ చరణ్ గారు, ఒక ఆడపిల్లగా నాకు చాలా ఆశలున్నాయి. కానీ అవన్నీ మీ దగ్గర బయట పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు ఆశలు పెంచుకోవటం నాకు నా ఫ్యామిలీకి మంచిది కాదు. అందుకే మన మధ్య ఈ చిన్నపాటి దూరం ఉండటమే మంచిదనిపిస్తుంది. అందుకే నా ఫీలింగ్స్ని
నాలోనే దాచేస్తున్నాను. ఐమ్ సారీ. వరాహి, నేను అర్థం చేసుకోగలను. ఒక ఆడపిల్ల అయినా మగాడైనా వాళ్ళ నిజమైన ప్రేమ చెప్పగలిగేది చెప్పలేని అక్షరాల్లో, చింపేసిన ఉత్తరాల్లో మాత్రమే. నువ్వు డిలీట్ చేసిన మెసేజ్ నా మనసులోకి చేరింది. నీకెంత ప్రేమ ఉందో దీనికి అర్థమైపోయింది. అది చాలు, అది చాలు నాకు. గుడ్ నైట్ వరాహి. రే మేడం, నమస్తే మేడం. ఏంటి సిటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కారు వెనకాలే ఫాలో అవుతున్నారు? మీరే కదా మేడం, మీ వెనకే రమ్మని మెసేజ్ పెట్టారు. వాళ్ళకి ఎక్కడన్నా డౌట్ వస్తే ఎస్కేప్ అవుతారని నాకే డౌట్ వచ్చింది. అందుకే ఫాలో అవ్వమని మెసేజ్ పెట్టాను. అలా అని కారు వెనకాలే రానక్కర్లేదు కదా. మేడం, నిన్న రాత్రి ఒక్కరిని తీసుకొస్తానని చెప్పారు, ఇప్పుడు ఇద్దరితో దిగారేంటి? అదృష్టం కలిసొచ్చింది. ముందు అక్క ఒకతే వస్తానంది. మేం బయలుదేరే టైంకి చెల్లెలు కూడా వస్తానంది. పాపం 2 రోజుల్లో వాళ్ళ చేతికి డబ్బొచ్చేస్తుందని ఊరికి వెళ్ళిపోతామని సంతోషంగా ఉన్నారు. కానీ రేపటికల్లా వీళ్ళే మనకి డబ్బు సంపాదించి పెడతారని తెలియదు కదా. పాపం పోచయ్య అనేవాడు ఎవడో కానీ మనకి పరిచయం లేకుండానే పాపల్ని మనకు పరిచయం అయ్యేలా చేశాడు. మన చేతికి చిక్కేలా చేశాడు. మీరు వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొస్తానన్నారు, కానీ ఎవరింటికో తీసుకెళ్ళి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ముందు ఏ పని మీద వచ్చారో అది పూర్తి చేసుకుందామని తొందరపడ్డారు. అందుకే అక్కడ మా వంటవాన్ని వాచ్మెన్ చేశాను. పోచయ్య అనేవాడు ఊళ్ళో లేడని చెప్పించాను. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది మేడం? ఎవరికి తెలుసు? చాలా రోజుల నుంచి ఆ ఇల్లు లాక్ చేసి ఉండడం చూశాను. వెంటనే మా వాణ్ణి ఆ ఇంటి ముందు నిలబడమని చెప్పి వీళ్ళని డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్లి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు వాళ్ళని మించిన తెలివైన వాళ్ళు మేడం. ఇప్పుడు మన దగ్గరున్న నలుగురికి వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. సో మనకొచ్చే లాభం డబుల్ అవుతుందన్నమాట. వాళ్ళిద్దరి పార్ట్స్కి పార్టీ మనకు డబుల్ అమౌంట్ ఇస్తుంది మేడం. ఎస్ మేడం, వీళ్ళ గురించి బాస్తో మాట్లాడి ఈ నైట్కి అందరినీ తీసుకెళ్ళిపోతాను మేడం. మీరొచ్చే టైంకి వాళ్ళందరూ మంచి నిద్రలో ఉంటారు. ఒకవేళ వాళ్ళు నిద్ర లేచిపోతే? అలా ఉండే ఛాన్సే లేదు. ఇదిగో ఇది వాళ్ళకి కాసేపట్లో వాళ్ళు తినబోయే భోజనంలో కలుపుతాను. దాంతో వాళ్ళంతా ఓ 10 గంటలు అలా పడుంటారు.